నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ముమ్మర ప్రచారం కొనసాగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అదే కోవలో కూడా ఇంటింటి ప్రచారాన్ని కూడా నిర్వహించింది. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారు మనతో. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏం సేవ చేస్తారు, అసలు ఎలా ముందుకెళ్తున్నారనే అంశానికి సంబంధించి వారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు మీకు పూర్తిగా పట్టున్న నియోజకవర్గాలు ఇవి. దాంతోపాటు కొరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు కూడా మీ ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి ఉంది. ఎలా సాగుతుంది మీ ప్రచారం, ఎలా ఉండబోతుంది? 2 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. ఒక టీమ్ వైజ్ కార్యక్రమం జరుగుతుంది మాది. అంటే మాకున్న 3 ఎమ్మెల్యేలు, తర్వాత మాకున్న 2 జిల్లా పరిషత్ చైర్మన్లు, ఒక రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు, తర్వాత నేను, మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, ఒక లైన్లో ఒక టీమ్ వర్క్ చేస్తున్నాం. ఈ టీం వర్క్ ఎట్లా చేస్తున్నామంటే రాత్రిపూట కష్టపడుతున్నాం. ప్రజలకు తెలియజేస్తున్నాము, ఎవరైతే 2 క్యాండిడేట్ ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి కానీ, వీళ్ళిద్దరు అట్టర్ ఫ్లాప్ అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసిన ఆగ్రహం ప్రజలు వ్యక్తమవుతుంది. దాన్ని మేము ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ప్రజలకు గమనించాలి, మీరు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మోసం చేయలేదు. ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు అమలు చేస్తుంటారు. అదనంగా మాకంటే హామీలు ఇచ్చింది కాబట్టి మీరు మోసపోయి ఓటేసారు. ఇప్పుడు 5 నెలల కాలం గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, కన్విన్స్ చేస్తున్నాం. వాళ్ళకు అర్థమవుతుంది. బీజేపీ అభ్యర్థి ముందే 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి ఎప్పుడు మాట్లాడిన ఓట్లకెళ్ళి గలీజ్ మాటలు మాట్లాడము, వాడిని తిట్టడం, వీని తిట్టడము. అసలు అష్టదరిద్ర ఎంపీ కూడా ఉన్నాడంటే రాష్ట్రంలో హీరో కూడా. ప్రజలందరినీ విధించుకుంటే మంచిగా ఉంటుంది, ఈ జిల్లా మంచిగా అవుతుంది. ఉద్యమనుడు అయితే అనుకూలంగా ప్రభుత్వం కేంద్రం ఉండి, బీజేపీ ఎంపీ ఉండి, ఒక నిధులు తెచ్చినా, ఈ ప్రాంతం డెవలప్ చేసినా, రైల్వే లైన్ తెచ్చినా, కొత్త రైలు తెచ్చినా, ఈవెన్ నిజామాబాద్ టు నిర్మల్ లైన్ వేసినా, లేదు నిజామాబాద్ టు బీదర్ లైన్ వేసినా, లేదు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ డబుల్ లైన్ వేసినా సంతోషపడుతుంది. ఏమి పని చేయకుండా పని దొంగ, అడ్డగోలు మాటలు మాట్లాడము, గర్వం బాగా, మర్యాద మనిషి కాదు, ప్రతి ఒక్కరి నోట్లో ఉంది. ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. ఈ వ్యక్తిని ఓడించాలా ఆలోచన చేస్తారు. వాళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ 2 ఎగనిస్ట్ మాకు అనుకూలంగా అవుతున్నాయి. ప్రజలకు వెళ్తున్నాం. మేము చెప్పే మాటలు వింటున్నారు, వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్న వాళ్ళు. డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎలక్షన్లు మేము గెలవబోతున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీగా జనసంద ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ప్రజలు అక్కడ కనిపించలేదు. దీనికి 2 వ్యత్యాసాలు చూస్తే ప్రజలకు అర్థమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటిది, కాంగ్రెస్ పార్టీ ఏంటిది. దాన్ని మీరు ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోయిందండి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మొన్ననే 5 నెలల క్రితం వచ్చిన ప్రభుత్వంలో ఇంత నిరాశ నిస్పృహలు వచ్చినాయంటే ప్రజల మనస్సుల్లో ఒక వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చినా, ఇంకోటి ప్రియాంక గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా ప్రజలు రారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళ మాటలు చేతలు లేవు. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు బీజేపీ క్యాండిడేట్ కూడా అదే పరిస్థితి. వారిద్దరికంటే బీఆర్ఎస్ పార్టీ బెటర్ కదా మాకు, బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, మాకు సంక్షేమ ఫలాలు అందించింది కదా, అభివృద్ధి చేసింది కదా అనే ఉద్దేశంతో మన పక్కకు వస్తుంది ప్రజలు. కాబట్టి ఆ 2 పార్టీలు, ఈవెన్ బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మీరు ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏదైతే ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే కానీ, అదేవిధంగా బోధన్ బీదర్ రైల్వే కానీ, వీటన్నింటి కోసం ఎలా మీరు పోరాటాలు చేస్తారు? బీజేపీ ఎంపీ గెలిస్తే పార్లమెంట్లో 8 సీట్లు కూర్చుంటాడు, మాట్లాడే అవకాశం రాదు. అవకాశం వచ్చినా మాట్లాడలేదు కూడా ఆ వ్యక్తి. మరి మాకు బీఆర్ఎస్ పార్టీకి సపరేట్గా ముందు సీట్లో వస్తుంది. మాకు సీటు ముందు సీట్లో వస్తుంది. మేము ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతాం, మేము డిమాండ్ చేస్తాం. మా నాయకుడు రిక్వెస్ట్ చేసుకుంటాం, సార్ ఈ సబ్జెక్ట్లో నేను మాట్లాడతాను చెప్తాను మా నాయకుడికి. అట్లా అవకాశం మాకు వస్తుంది. ఏదో 13 ఇష్యూ కానీ, గల్ఫ్ పాలసీ ఇష్యూ కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం గతంలోనే ఒప్పుకున్నది. అది చేయలేదు, వేరే విషయం. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారంగా ఇవ్వాల్సిందే, చచ్చుకుంటూ ఇవ్వాల్సిందే. పసుపు బోర్డు అవుతుందో దానికి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేసిండు, గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాడు. ఆ గెజిట్ నోటిఫికేషన్ పట్టుకొని నేను డిమాండ్ చేస్తా. తప్పించుకునే పరిస్థితి లేదు. తప్పించుకుంటే ఆ గెజిట్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు వేసి ఆ నోటిఫికేషన్ షరతులు అవుతున్నావు
వాటన్నిటి కూడా ఈ ప్రాంత ప్రజలతో ఒప్పించి మన ఏది 13 ఉందో తప్పకుండా తెచ్చే ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ జిల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థిని గెలిపించండి, 100 రోజుల్లో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తాం. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఒక పక్క ఆల్రెడీ ఉన్న ఎంపీ ఏమో తెచ్చిన అంటాడు, మళ్ళీ ఏమంటాడు స్పైస్ బోర్డు తెచ్చినా దానికంటే మంచిది అంటాడు. తెచ్చినా ఈ 2 సార్లు అంటుంటే బాధ్యత గల హోమ్ మినిస్టర్ వచ్చి మేము గెలిస్తే 100 రోజులు ఇస్తాడు ఏంది అంటే రాలేదన్నట్టు కదా. ఇద్దరి వ్యత్యాసం చూడండి మీరు, ఇద్దరి మాటలు వ్యత్యాసం చూడండి. ఇద్దరు మోసగాలే, ఓన్లీ పార్లమెంటు ఓట్ల కోసమే మాట్లాడుతున్న మాటలు తప్ప నిజాయితీగా ప్రజలకు చేద్దాం పసుపడిన ఆలోచన వరకు లేదు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. డెఫినెట్గా మాకు ఓట్లు వస్తే మాకు రైతులు కానీ మహిళలు కానీ టోటల్గా మాకు ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. వాళ్ళ ఆశయాలు ఏవైతున్నాయో వాళ్ళ ఆశయాలు ఏమున్నాయో తప్పకుండా మా ద్వారా సాధిస్తారని చెప్పి మనం నమ్మకం. ముఖ్యంగా మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు మీరు గెలిచిన తర్వాత చేసే మీ సొంతగా ఇచ్చే హామీలు ఏంటి? పార్టీ ఏదైతే ప్రజలకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ మెంబర్ అంటే ఆ పార్లమెంట్ అభ్యర్థి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంత సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించాలా ఈయన ప్రతినిధిగా. దరిద్రం ఏంటంటే గతంలో ఉన్న ఎంపీలు కాదు ఎవడు కూడా, ఒక కవితమ్మ తప్ప ఆ బెస్ట్ పార్లమెంటరీ అవార్డు కూడా వచ్చినారు. అందుకంటే ముందున్న వాళ్ళు కానీ ఆ తర్వాత ఉన్న వాళ్ళు కానీ ఏ ఒక్కరోజు ఈ ప్రాంత సమస్యల గురించి పార్లమెంట్లో ప్రస్తావించిన సందర్భాలు లేవు. కనీసం కేంద్రం ద్వారా నిధులు వచ్చి డెవలప్ చేసిన సందర్భాలు లేవు. ఆ ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకున్న సందర్భాలు లేవు. కాబట్టి నేను గెలిస్తే డెఫినెట్గా నేను హామీ ఇస్తున్నా. నిజామాబాద్ జిల్లా వరకే కాకుండా జగిత్యాల జిల్లా వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. నా ఎన్నికల ప్రచారం కూడా చెప్పినాను, నేను మీ వాడిని, మీ కష్టాల్లో ఉంటానే, సుఖాల్లో ఉంటానే. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో కావాల్సిన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం డెవలప్ చేస్తాను కూడా నేను హామీ ఇచ్చినాను. కొత్త రైల్వే లైన్లు ఇవాళ నిజామాబాద్ నుంచి నిర్మల్ వయా ఆర్మూరు లైన్ ప్రపోజల్ ఉంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి బీదర్కు రైల్వే లైన్ కావాలా. అదేవిధంగా ఏదైతే పెద్దపల్లి నుంచి నిజామాబాద్ ఏదైతే లైన్ ఉందో అది గూడ్స్కి అక్కడికి వస్తుంది. అది ప్యాసింజర్ రైలు చాలా తక్కువ ఉన్నాయి. ప్యాసింజర్ ట్రైన్స్ కూడా డెఫినెట్గా వేయించే ప్రయత్నం చేస్తా. పెద్దపల్లి నుంచి నిజామాబాద్కి వచ్చే ట్రైన్ అవుతుందో ప్యాసింజర్ రైలు బాంబే వెళ్తారు, కొన్ని బాంబే కూడా వెళ్తారు. కాబట్టి తప్పకుండా మరి వారికి సౌకర్యార్థం మరి రైల్వే బండ్లు కూడా రైల్వేస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది షోలాపూర్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది బాంబే వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది గుజరాత్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రూటే కరెక్ట్ రూట్ కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళకు డెఫినెట్గా ఈ ప్రాంతం నుంచి అదనంగా రైళ్ళు తప్పకుండా అదనంగా కొత్తగా వేయించే ప్రయత్నం చేస్తాను నేను చేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాలో మన పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. సిరిసిల్ల జిల్లా తరహాలో ఏదైతే చేనేత కార్మికుల కొరకు ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేను మొన్ననే చెప్పిన ఒక పద్మశాలి సోదరులమ్మ సభలో చెప్పిన ఈ ప్రాంతంలో 2 లక్షల 3 లక్షల మంది ఉన్నారు పాపులేషన్, 3 లక్షల పాపులేషన్ ఉంది. వాళ్ళ వృత్తి లేక దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నారు, జీవితాలు అనుభవిస్తున్నారు. నేనేమనుకున్నా అంటే రేపు మనం గెలిచిన తర్వాత పార్లమెంట్లో వరంగల్లో ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ లాగా కాకుండా కనీసం టెక్స్టైల్ పార్క్ ఈ ప్రాంతానికి తప్పకుండా ఇవ్వాలని డిమాండ్ చేస్తాను నేను. దానికోసం ప్రైవేట్ బిల్ కూడా ప్రవేశపెడతారు పార్లమెంట్లో. దానికి ఉదాహరణ చలనం కావచ్చు కేంద్రంలో. కాబట్టి తప్పకుండా అది కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు చివరిగా ఏం చెప్తారు? చివరి కూడా చెప్తున్నా, ఇంతకుముందున్న ఎంపీలు ఏం చేసింది మీరు చూసిన కవితమ్మ గారు తప్ప ఇతర ఎంపీలు ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. నన్ను గెలిపిస్తే వాళ్ళందరికంటే మెరుగ్గా నేను పనిచేస్తా, ఈ ప్రాంత సమస్యలని ప్రస్తావిస్తా పార్లమెంట్లో. అదేవిధంగా గల్ఫ్ సమస్యలు కానీ 13 సమస్యలు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాబట్టి, ఒక 13 తప్ప మిగతా చిన్న విషయాలు కాబట్టి తప్పని ఇవన్నీ కంప్లీట్ చేసి యువకులకు ఉద్యోగ కల్పన చెప్పే ప్రయత్నం చేస్తా డెఫినెట్గా. దయచేసి చెప్తాను మా ప్రాంత ప్రజలకు, నేనేది హామీ ఇస్తున్నానో హామీ 100% నెరవేరుస్తా. నేను మాట ఇచ్చే తప్పే వ్యక్తిని కాదు. రాజకీయాలలో ఉన్న నాయకుడికి ప్రజలకు మధ్యన అగ్రిమెంట్ ఉండదు, ఓన్లీ మాట మాత్రం ఉంటుంది. కాబట్టి ఆ మాట మీద నడిచే వ్యక్తిని కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్ ద్వారా
ప్రజలకు వినిపిస్తా బాని నేను. మరి అదేవిధంగా పోరాటం చేసి పదపోటు తీస్తా నేను. ఇవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. డిచ్చిపల్లి దగ్గర 20 నుంచి 25 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు, రైల్వే లైన్ పక్కన. ఎఫ్సీఐ ల్యాండ్ కట్టాలి, ఎఫ్సీఐ గోడౌన్స్ కట్టాలి. చాలా అవసరం కూడా, రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఇంతవరకు దాని గురించి మాట్లాడిన నాదులు లేడు. అది ఎంపీ చూసుకోవాలి. రెండవది, నవోదయ పాఠశాలలు 2 వచ్చినాయి. ఒకటేమో కిళ్ళ దగ్గర ఉంది, అది నిర్మాణం జరుగుతుంది, కంటిన్యూగా డిలే అవుతూ ఉంది. మరి కొత్తగా అది నిర్మాణం జరిగిపోతే చాలామంది స్టూడెంట్స్కి అడ్మిషన్ దొరుకుతుండే. అడ్మిషన్ రాకపోవడం కారణం కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం. అదేవిధంగా బోధనలో కూడా ఉంది, అది కూడా పెండింగ్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ దాన్ని పట్టించుకోకుండా, రివ్యూ చేయకుండా, నిర్లక్ష్యం చేసి కేవలం నోటీసులతోటి బతున్నాడు తప్ప ఇవన్నీ చేస్తే బాగుంటుంది, నా ప్రాంత ప్రజలు బాగుంటారు అనే ఆలోచన లేని వ్యక్తి అరవింద్. ఒకటే నమ్ముతున్నాడు ఏంటంటే, ఈ డెవలప్మెంట్ చేస్తే గెలిచేది పీకే లేదు, మాటలు మాట్లాడితే మేము గెలవచ్చు అనుకుంటున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడే వ్యక్తికి ఓట్లు వేస్తా అంటే మీ ఇష్టం, లేదు పనిచేసే వ్యక్తి ఓట్లు వేస్తా అంటే అది మీ ప్రాంతం డెవలప్ అవుతుంది, మీ సమస్యల పరిష్కారం జరుగుతాయి. ఇవన్నీ ఆలోచించుకొని మీ ఓట్లు వేస్తే బాగుంటుంది నా మనకి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు వారందరికీ కూడా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టి పార్లమెంట్లో ఉన్న సమస్యలను లేవనెత్తి మాకున్న జిల్లాకున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. పసుపు బోర్డు ఇప్పటికే ప్రకటన వచ్చింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించి పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చే దిశగా నేను ముందుకు సాగుతాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నాను. నేను ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేస్తాను. మాట ఇచ్చే వ్యక్తిని, మాట తప్పే వ్యక్తిని కాదు. ఒక్కసారి నాకు పార్లమెంట్పై అభ్యర్థిగా గెలిపించండి, మీకు రుణపడి ఉంటాను, మీకోసం 24 గంటలు సేవలు చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.